నమస్తే సార్. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శ్రీ క్రోధినామ సంవత్సరంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది సార్? క్రోధినామ సంవత్సరం తులారాశి. మొదలుగా ఈ సంవత్సరం యొక్క ఫలితాన్ని మనం కనుక చూసుకున్నట్లయితే గడిచినటువంటివి శుభకృత్ అండ్ శోభకృత నామ సంవత్సరాలు. అంటే కరోనా టైం తర్వాత మనకు ఏర్పడినటువంటి విపత్తుల నుంచి బయటపడడానికి ఈ శుభకృత నామ సంవత్సరం శోభకృత నామ సంవత్సరాలు చాలా ఉపయోగపడ్డాయమ్మా. అయితే ఈ క్రోధినామ సంవత్సరం పేరులోనే క్రోధము అంటే కోపముతో ఉండుట. అంటే ఈ కోపముతో ఉండుట అనేటువంటిది ఏ విధమైనటువంటి వాడుకలో మనం చూసుకోవాలంటే ఇదంతా కూడాను పాలించే పాలకులు, పాలింపబడే ప్రజలు, వీటిని దృష్టిలో పెట్టుకునే మనకు ఈ యొక్క ఉగాది పంచాంగ ఫలితాలు అనేటువంటివి మనకు వెలువడతాయి. అయితే ఈ క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడు, మంత్రి శని. సహజంగా శుభగ్రహాలకు గనక ఆధిపత్యము రాజు కానీ మంత్రి కానీ ఇతరత్ర ఆధిపత్యాలు కనుక వచ్చినట్లయితే దేశమే కాదు ప్రపంచమంతా కూడాను సస్యశ్యామలంగా ఉంటుంది. పాపగ్రహాలకి ఆధిపత్యం వచ్చింది అని అంటే దొంగ ఇంటికి తాళం చేతి ఇచ్చినట్లే ఉంటుంది. అంటే ఏంటి అర్థము? పాపగ్రహాల ప్రభావం వలన ప్రపంచంలో కొన్ని విపత్తరమైనటువంటి సమస్యలు ఎదురవుతాయి. వైపరీత్యాలు, ప్రకృతి వైపరీత్యాలు కలుగుతాయి. కోపముతో ప్రజలు నిరసనలు తెలియచేస్తారు. అన్ని ప్రాంతాలలో, అన్ని దేశాల్లో ఇది జరుగుతుంది. సహజంగా కుజ శనులు ఏదైనా గ్రహ సంచారం జరుగుతున్నప్పుడు కుజ శనులు ఒకే ఇంటిలో కలిసి ఉన్నప్పుడు యుద్ధ వాతావరణం నెలకొంటుంది అని చెప్తుంటారు. అటువంటి కుజశనులే రాజుగా మంత్రిగా అయినప్పుడు వాటి యొక్క ప్రభావం వలన అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు. ఇది సహజమే. ఈ క్రోధినామ సంవత్సరంలో గ్రహాల యొక్క సంచారాన్ని కనుక గమనించుకున్నట్లయితే శని కుంభరాశిలో సంచారం. ఈ శని కుంభరాశిలో సంచారం చేస్తున్నాడంటేనే యుద్ధ వాతావరణం, యుద్ధ భయాలు ఉంటాయని చెబుతుంది శాస్త్రం. అలాగే కుజుడు కర్కాటక రాశిలో సంచారం జరుగుతున్నప్పుడు ఈ యొక్క కుజుడు బలవంతుడై శని యొక్క స్థానాల్ని వీక్షించడం, శని యొక్క గ్రహాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం వల్ల ఈ యొక్క సంబంధించినటువంటి విష్ణుపాలిత రాశులలో లేదా లగ్నాలలో జన్మించినటువంటి వ్యక్తుల వల్ల కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. పాలకులు కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం, అవన్నీ కూడాను భవిష్యత్తులో అవి ప్రజలకి అనుగుణంగా ఉండేటివి, ప్రజారంజకమైనటువంటి విధి విధానాలే తీసుకోవడం జరగడం. అలాగే కొన్ని చోట్ల నిరసనలు అనేటువంటివి తప్పవు. కాబట్టి ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతాయి క్రోధినామ సంవత్సరంలో. ప్రధానంగా కుజుడు న్యాయాధికారి, అలాగే శని న్యాయపక్షపాతి, అన్యాయాన్ని సహించడు. అందుకనే లాయర్లందరూ కూడానమ్మా, లాయర్లు కనుక మీరు ఎక్కడ చూసినా, ఏ దేశంలో చూసినా నలుపు రంగు వస్త్రము కానీ లేదా బ్లూ కలర్ వస్త్రము కానీ ధరిస్తారు. శని నీలము నలుపు రంగుకి రెండిటికి కూడాను కారకుడే. కాబట్టి ప్రధానంగా న్యాయానికి సంబంధించినటువంటి రాజ్యాంగంలో చట్టాలు పలు సవరణలు చోటు చేసుకుంటాయి. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఈ యొక్క చట్టాల సవరణ వల్ల ప్రజల్లో కొంత నిరసన వ్యక్తం అవుతుంది. ఇది కూడా తప్పదు. కానీ ఇవన్నీ భారతదేశం యొక్క భవిష్యత్తు ఆశాజనకంగా ఉండడానికి తోడ్పడతాయని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే తులారాశి వారికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ తులారాశి వారికి పంచమ స్థానంలో శని, అలాగే షష్టమ స్థానంలో రాహువు, అష్టమ స్థానంలో గురువు, వ్యయ స్థానంలో కేతు. వెరసి చూసినట్లయితే ప్రధానంగా ఈ యొక్క తులారాశి వారికి గురుబలము తక్కువగా ఉన్నది. గురుబలం తక్కువగా ఉన్నప్పుడు జరిగేటువంటి సంఘటనలు ఏంటంటే గురుబలం ఉన్నవాడికి అందరూ సహాయం చేస్తారు, గురుబలం లేనివాడికి దగ్గర అందరూ సహాయం తీసుకుంటారు. గురుబలం ఉన్నవాడికి అడవిలో ఉన్నా అన్నం దొరుకుతుంది, గురుబలం లేనివాడికి దాహం వేస్తే వారే బాయి తవ్వుకోవాలి, వారే నీళ్లు తాగాలి, ఎవరు సహాయం చేసేవాళ్ళు ఉండరు. కాబట్టి ముఖ్యంగా గురుబలాన్ని పెంచుకునే ప్రయత్నం తులారాశి వాళ్ళు చేయాలి. ఇక శని, తులారాశికి యోగకారకుడైనటువంటి శని పంచమ స్థానంలో సంచారము, అలాగే షష్టమ స్థానంలో సంచారం, ఇది పాపగ్రహాలు. తులారాశికి యోగకారకుడు శని శుభస్థానంలో ఉండడం, రాహువు షష్టమ స్థానంలో ఉండి శత్రుంజయాన్ని ఇస్తాడు. అందుకనే మీరు ఏ ప్రయత్నం చేసినా అందులో పై చేయి మీదే అవుతుంది. ముఖ్యంగా పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు కానీ లేదా ఉన్నత విద్యాలయాల్లో మంచి స్థానం కావాలనుకుని పరితపించే విద్యార్థులు కానీ ప్రయత్నం చేసినట్లయితే కష్టే ఫలి అన్నట్టుగా మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం మీకు
రాహు గ్రహ ప్రభావం వల్ల అందుతుంది. అలాగే మీకు అపజయం అంటూ ఏది ఉండదు, అన్ని రకాలుగా చేయాలి. కాకపోతే షష్టమ రాహు ప్రభావం కొంత మీకు అన్ఐడెంటిఫైడ్ ఇల్నెస్ అనగా తెలియని అనారోగ్యాలు బారిన పడడం కానీ, అలాగే ముందు మంచిగా మాట్లాడి వెనకాల గోతులు తవ్వే వ్యక్తుల వల్ల కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కానీ ఏర్పడతాయి. కానీ రాహువు విపరీత రాజయోగాన్ని కలిగిస్తూ వాళ్ళందరినీ కూడాను ఓడించి మీదే పైచేయిగా సాధింపజేయడానికి రాహుగ్రహం తోడ్పడుతుందని చెప్పొచ్చు. అయితే మీకు యోగించని గ్రహాలల్లా ఈ యొక్క తులారాశి వారికి సంవత్సరం అంతా కూడా ఒకటి గురువు మరియు కేతువు. గురుబలం లేకపోవడం, కేతువు వ్యయ స్థానంలో ఉండి చేసేటువంటి ప్రతి పనిలో ఆటంకాలు. రాహుకేతువులు అనేటువంటి వాళ్ళు ఒక రాశికి ఒక యోగాన్ని ఇస్తే ఇంకొకరికి అదే రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి కేతువు అయోగంగా ఉంటాడు. కాబట్టి రాహు యోగాన్ని కలగచేస్తూ అనగా ఇక్కడ అన్ని పనులలో విజయాన్ని కలిగిస్తున్నాడు. కానీ కేతు అక్కడ కొన్ని ఆటంకాలు కలిగిస్తాడు. కానీ అంతిమంగా తీర్పు జయమే అని చెబుతుంది. కాబట్టి మీరు ఆటంకాల నివృత్తికి చక్కగా కేతుగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకోవాలి. ఇక గమనించుకున్నట్లయితే ఈ తులారాశిలో జన్మించినటువంటి కళాకారులకి మంచి స్థితి కలుగుతుంది. అనుకున్నటువంటి పనులలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకుంటారు. టీవీ కళారంగంలో, సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, కళాకారులు, గాయకులు, అలాగే రచయితలు వీళ్ళందరూ కూడా మంచి ప్రాజెక్ట్స్ అంది వస్తాయి. కాకపోతే సకాలానికి ప్రాజెక్టు పూర్తి కాలేకపోవడం వల్ల, గురుబలం లేకపోవడం వల్ల మీకు అందాల్సినటువంటి డబ్బు మీకు సకాలంలో అందకపోవడం కొంత మీకు జీవనానికి ఇబ్బంది కలిగించే విధంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా పంచమ స్థానంలో శని సంచారం చేయడం వల్ల కొంత బద్ధకం అనేటువంటిది మీకు ఏర్పడుతుంది. అటువంటి బద్ధకాన్ని విడనాడి మీరు గనక మంచిగా చక్కగా సకాలంలో మీ పనులు పూర్తి చేసుకున్నట్లయితే మంచి యోగం అవుతుంది. అలాగే ఎన్నాళ్ళ నుంచో సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి సంతాన యోగ్యత అనేటువంటిది కలిగే అవకాశం కూడా ఉంది. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందికర పరిస్థితులన్నీ కూడా తొలగిపోయి ఆనందకరమైనటువంటి జీవితాన్ని ఈ తులారాశి వాళ్ళు పొందుతారని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా మీ ముందు మంచిగా మాట్లాడి మీ వెనక గోతులు తవ్వేటువంటి వ్యక్తుల యొక్క ప్రభావానికి లోను కాకుండా తగు జాగ్రత్తలు కనుక మీరు తెలివిగా ఆలోచన చేసి మీ యొక్క జీవితంలో చేసే ప్రతి పనిలో కనుక నిర్ణయాలు తీసుకున్నట్లయితే చాలా మంచిది, యోగ్యతమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఇట్టి తులారాశి వారికి యోగ శని ప్రభావము, యోగ శని అనడం జరిగింది. కాబట్టి శని యోగకారకుడై ఉన్నటువంటి కారణం చేత యోగ శని ప్రభావం వలన చక్కటి విజయాన్ని పొందేటువంటి అవకాశం, అనుకున్నటువంటి ప్రతి పని కూడా ముందుకు సాగుతుందని చెప్పవచ్చు. అయితే ఈ తులారాశి వారికి సంబంధించి చూసుకున్నట్లయితే కర్కాటక కుజుడు దశమ స్థానంలో కుజస్తంభనం అనేటువంటిది ఏర్పడుతుంది. 21 అక్టోబర్ 2024 నుంచి 21 జనవరి 2025 వరకు కూడా కుజస్తంభన ప్రభావము. అలాగే శని మౌఢ్యమి, శని సంపూర్ణంగా బలహీనుడైపోయినటువంటి సమయం 23 ఫిబ్రవరి 2025 నుంచి 29 మార్చి 2025 వరకు శని మౌఢ్యమి కారణం చేత, సంపూర్ణంగా బలహీనమైనటువంటి కారణం చేత ముఖ్యంగా దశమ స్థానంలో కుజస్తంభనము మరియు పంచమ స్థానంలో శని మౌఢ్యమి వెరసి 21 అక్టోబర్ నుంచి సుమారుగా మార్చి నెల వరకు కూడా కొన్ని విపత్కర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో ఎవరైనా కానీ ఉద్యోగాన్ని వదిలి వేరే ఉద్యోగం ప్రయత్నం చేయాలనుకునేటువంటి తులారాశికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవ్వరూ కూడా ప్రయత్నాలు చేయకండి. ఉన్న ఉద్యోగంలోనే కంటిన్యూ అయిపోయే ప్రయత్నం చేసుకోండి. నూతన ఉద్యోగానికి ప్రయత్నం చేసినట్లయితే అక్కడ మీకు వెళ్ళిన చోట మీకు పరాభవం తగ్గి మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి మీకు దాపురిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఉద్యోగ ప్రయత్నం కానీ, చేసే ప్రయత్నం కానీ, ఏదైనా పెట్టుబడులకు పెట్టాలని అనుకునేటువంటి సమయం ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా దసరా లోపలనే మీరు ప్రయత్నం చేసుకొని కంప్లీట్ చేసుకున్నట్లయితే సజావుగా సాగిపోయే అవకాశాలు ఉంటాయి. దసరా తర్వాత మీరు ఏదైనా కానీ మీరు చేసే ప్రతి ప్రయత్నంలో వ్యాపారాభివృద్ధి కావచ్చు, లేకపోతే ఉద్యోగానికి మార్పులు కావచ్చు, ఇతరత్ర ఇంకా ఏదైనా కానీ కొత్త ప్రణాళికలను ఏర్పరచుకొని ప్రయత్నం చేసినట్లయితే ఆ ప్రయత్నాలు మీకు అనుకూలంగా లేని కారణం, గ్రహాల యొక్క అనుగ్రహం లేని కారణం చేత మీరు ఇబ్బందులు పడతారు. కాబట్టి ఏదైనా మీరు ప్రణాళికగా ముందుగా మీరు ఈ యొక్క సంవత్సరంలో మీ యొక్క రిజల్యూషన్స్, ఈ సంవత్సరంలో నేను ఈ పనులు పూర్తి చేయాలి అని ఏవైతే అనుకుంటారో అవన్నీ కూడా తక్షణమే ఈ ఉగాది నుంచే మీరు ప్రణాళికలు వేసుకోండి. తదనుగుణంగా అడుగులు వేసినట్లయితే దసరా లోపల మీ యొక్క ప్రణాళికలో మీరు ముందంజ ఉంటారు. తర్వాత వచ్చేదంతా కూడాను దైవమే మిమ్మల్ని నడిపిస్తుందని చెప్పవచ్చు. కానీ మధ్యాంతరంలో కనుక మీరు ప్రయత్నం చేసినట్లయితే విపత్కర పరిస్థితులు తప్పవు అని విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి అనుకోని లాభదాయకమైనటువంటి పరిస్థితులన్నీ ఉంటాయి. కాబట్టి ఎక్కువ పెట్టుబడి పెట్టి దసరా తర్వాత కొత్తగా న్యూ వెంచర్లు స్టార్ట్ చేయాలనేటువంటి ఆలోచన ఉన్నట్లయితే ఆ కొత్త వెంచర్ల వలన మీకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. అలాగే రిటైల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, హోల్సేల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారు
జ్యువెలరీ రంగంలో కానీ, విద్యాలయాలకు సంబంధించిన రంగంలో కానీ, లేదా హోటల్స్ అండ్ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ వ్యాపారస్తులకి, రెస్టారెంట్ వ్యాపారస్తులకి ఈ యొక్క గురు ప్రభావము తక్కువగా ఉన్నటువంటి కారణం చేత వ్యాపారం అంతంత మాత్రమేగా సాగుతుంది. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసినట్లయితే మంచి ఫలితము దక్కుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా తులారాశిలో జన్మించినటువంటి రాజకీయ నాయకులకి ఈ యొక్క రాజకీయపరమైనటువంటి పదవులు లభించే అవకాశం, ప్రజల మన్నన యొక్క పొంది ప్రజల యొక్క కోరిక ఆకాంక్ష మేరకు మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నతమైనటువంటి పదవులు, మంత్రి పదవులు కూడా విజయాన్ని సాధించి మంత్రి పదవులు కూడాను పొందేటువంటి అవకాశాలు ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి ఉంటాయి. ఇక గమనించుకున్నట్లయితే ఇట్టి తులారాశికి సంబంధించి చూసుకున్నట్లయితే ధనకారకుడైనటువంటి గురువు ధనస్థానాన్ని, యోగకారకుడైనటువంటి శని అలాగే ధనస్థానాన్ని వీక్షించడం, ఈ కారణం చేత దసరా లోపల ఉన్నటువంటిది అన్నీ కూడాను ఏదైతే కొత్త ప్రాజెక్ట్స్ మొదలు పెడతారో అన్నీ కూడాను విజయం బాటలో ఉంటాయని చెప్పవచ్చు. విదేశీ విద్యకు సంబంధించి చేసే ప్రయత్నాలన్నీ కొలిక్కి వస్తాయి. ఉద్యోగార్థులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి చేసేటువంటి బదిలీల కోసం కావచ్చు, ప్రమోషన్ల కోసం కావచ్చు, ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఇంక్రిమెంట్స్ కానీ ఇవన్నీ కూడాను దసరా లోపల మీకు చేరిపోతాయి. తదనుగుణంగా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. అయితే వ్యయకేతువు మీకు సరైనటువంటి సుఖ నిద్రని ఇవ్వలేకపోతాడు. ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అలాగే ఇదంతా కూడా చూసుకున్నట్లయితే అన్ని రకాలుగా చూసుకున్నట్లయితే కొంత యోగదాయకమైనటువంటి పరిస్థితిని పొందినప్పటికీ 21 అక్టోబర్ నుంచి కాస్త జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా మీకు కోపం పెరిగేటువంటి అవకాశం 21 అక్టోబర్ తర్వాత హెరిడిటీగా మీకు ఏదైనా కానీ బీపీ కానీ షుగర్ కానీ వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఉన్నట్లయితే, లేదా రక్త సంబంధమైనటువంటి క్యాన్సర్ రోగాలకు సంబంధించిన హెరిడిటీగా ఉన్నట్టయితే వాటి పట్ల కాస్త వైద్యుని సంప్రదించి కంట్రోల్లో పెట్టుకున్నట్లయితే, డైట్ కంట్రోల్ చేసుకున్నట్లయితే కొంతవరకు మీరు వచ్చేటువంటి చిన్నపాటి రోగాల్ని మీరు పోస్ట్పోన్ చేయవచ్చు. ముఖ్యంగా 21 అక్టోబర్ తర్వాత మీకు మానసికమైనటువంటి పరిస్థితి కొంత తగ్గి కోపము ఎక్కువగా అవ్వడము, ప్రతి పనులలో చికాకులు పడడం అనేటువంటిది ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి కలుగుతుంది. కాబట్టి సాంత్వన పరిచే విధంగా దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. ఇక్కడ ప్రధానంగా గమనించుకున్నట్లయితే ప్రతి వ్యక్తి కూడాను నవగ్రహాల యొక్క అనుగ్రహంతోనే జీవితం గడుస్తుంది. నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా అందరికీ ఉండాలనేటువంటి సదుద్దేశంతో కుంభకోణం మద్రాసు దగ్గరలో ఉన్నటువంటి 9 నవగ్రహ దేవాలయాల్లో నవగ్రహాలకి ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవాలయంలో వారి గోత్రనామాదులతో అభిషేకము మరియు హోమాది కార్యక్రమాలు అనేటువంటివి, వివాహం కావాల్సిన అబ్బాయిలకి అమ్మాయిలకి సంబంధించి హోమాది కార్యక్రమాలు, ఆరోగ్యము, జటిలమైనటువంటి సమస్యల పరిష్కారాలకి వివిధ హోమాలు అనేటువంటివి ఈ యొక్క సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో జూన్ మాసంలో మరియు జనవరి మాసంలో జరుగుతున్నాయి. విద్యార్థులకి కూడా చక్కటి అనుగ్రహం కావాలి, నవగ్రహాల యొక్క అనుగ్రహం విద్యా ఉత్తీర్ణతకి, కాబట్టి అవి కూడా జరుగుతున్నాయి. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు మీ గోతనామాల నమోదుకు కార్యక్రమంతో దాంట్లో కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాలు ఏవైనా దుర్మరణాలుగా రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్, కిడ్నీ ఫెయిల్, క్యాన్సర్తో చనిపోవడం, 60 ఏళ్ల లోపల ఈ విధంగా చనిపోయినా, మీ ఇంట్లో కులాంతర మతాంతర వివాహాలు జరిగిన, వివాహాలు ఆలస్యం అవుతున్నా, సంతానం కలగకపోయినా ఇవన్నీ కూడా పితృదోషాల కిందగా చెప్పబడతాయి. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు మా ఆధ్వర్యంలో ప్రతి నెల పితృదోష నివారణ పూజలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు ఈ యొక్క పితృదోష నివారణ కార్యక్రమంలో కూడా పాల్గొనవచ్చు. తులారాశిలో ఆడవారికి ఎలా ఉండబోతుంది సార్? తులారాశిలో జన్మించినటువంటి స్త్రీలకి మీ యొక్క మాటకి తిరుగంటూ ఉండదు. ఎందుకనంటే యోగకారక గ్రహాలైనటువంటి శని, రాహు కూడాను ప్రబలమైనటువంటి యోగాన్ని కలగజేస్తూ ఎన్నాళ్ళ నుంచో ఏదైనా కానీ ఉద్యోగం కోసం కానీ లేకపోతే ప్రమోషన్ కోసం కానీ ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఎంతటి అనగా మీ యొక్క కుటుంబంలో మీ ముందు మంచిగా మాట్లాడి మీ బంధువర్గంలో మీకు వెనక గోతులతో వేటువంటి వ్యక్తుల పైన మీదే విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో మీ ఆకాంక్షకు తగ్గట్టుగా మీ కుటుంబ సభ్యులే మిమ్మల్ని వెనక్కి లాగే విధంగా మిమ్మల్ని అడుగులు వేయకుండా కొంత వెనక్కి లాగుతారు. కాబట్టి మీ యొక్క ఆలోచనని, ప్రణాళికని వారికి సంపూర్ణంగా అర్థమయ్యేగా వివరించి మీ యొక్క ప్రణాళికను కనుక ముందు వేసుకున్నట్లయితే తప్పకుండా మీరు మంచి జీవితంలో ఉంటారు. ముఖ్యంగా ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి సౌందర్య ఆభరణాలు కానీ సౌందర్య ఉత్పత్తుల వల్ల కానీ వాళ్ళకి మంచి సమకూర్చుకుంటారు. ఆ యొక్క రంగంలో పనిచేసేటువంటి అనగా బొటిక్ రంగంలో కానీ బ్యూటీ పార్లర్ రంగంలో కానీ పనిచేసేటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి వ్యాపార అభివృద్ధి ఉంటుంది. అయితే గురు ప్రభావం తక్కువగా ఉన్నటువంటి చేత గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకోవాలి. ఇక సంపూర్ణంగా గమనించుకున్నట్లయితే మీ యొక్క మాటకి తిరుగుండదు. కాబట్టి అన్ని విధాలుగా మీరే పెద్దన్న పాత్రను పోషిస్తారు. కుటుంబంలో మీరు అన్ని రకాలుగా బాధ్యతలను నెరవేర్చాల్సినటువంటి పరిస్థితి, కొన్ని బాధ్యతలు మీ మీద పడతాయి. తప్పని పరిస్థితిలో వాటిని నెరవేర్చాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అలాగే మీ యొక్క తల్లిదండ్రుల కుటుంబంలోని వ్యక్తుల యొక్క ఆరోగ్యం పట్ల కొంత చింతించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తదనుగుణంగా ఆలోచన చేసి ముందు అడుగు వేసినట్లయితే మంచి ఫలితాలు దొరుకుతాయి. ఇక ముందుగా ఇంకా గమనించుకున్నట్లయితే
మీకు శ్రమ ఎక్కువగా ఉండడం, మానసిక శ్రమ, శారీరక శ్రమ ఇవన్నీ కూడా మీకు ఎక్కువగా ఉండడం వల్ల అలసటతో కూడుకున్నటువంటి జీవన విధానంలో కొంత మీరు ఇబ్బందులు పడతారు. కాబట్టి ఏదైనా కానీ ప్లానింగ్గా మీరు కనుక ముందు వేసుకున్నట్లయితే ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. సంతానం పొందగోరేటువంటి వ్యక్తులకి పుత్ర సంతానం పొందేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క సంతానం యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ యొక్క ఆనందమే మీకు మంచి విజయ బాటలో మీరు ముందుండడానికి సహకరిస్తుందని చెప్పవచ్చు. తులారాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి సార్? తులారాశిలో జన్మించినటువంటి వారికి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా గురువు యొక్క అనుగ్రహం తక్కువగా ఉంది కాబట్టి తులారాశిలో జన్మించినటువంటి వారు గురువారం రోజున దత్తాత్రేయ చరిత్ర పారాయణం ప్రారంభిస్తే బుధవారానికి ఒక పారాయణం అవుతుంది. ఈ విధంగా ప్రబలమైనటువంటి సమస్య వచ్చినప్పుడు ఒక 8 పారాయణాలు కానీ గురువు యొక్క చరిత్ర పారాయణం చేయండి. ఇక ప్రతిరోజు కూడాను మీకు మీ యొక్క రోజు ప్రతిరోజు మీ రోజుగా కావాలనుకునేటువంటి తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళు ప్రతిరోజు గరికతో గణపతికి అష్టోత్తర పూజ చేసి చిన్న బెల్లం ముద్ద నైవేద్యంగా పెట్టండి. ఈ విధంగా మీరు చేసినట్లయితే మీకు అపజయం అంటూ ఏది ఉండదు, అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి అదృష్ట సంఖ్య 8, అదృష్ట వారములు శుక్రవారము, బుధవారము. ధన్యవాదాలు సార్. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.